పడవలు కొడుతూ ఉండగా ఆ పడవ మునిగిపోయే ఆ సమయంలో, వారు మరణిస్తారనే ఆ సమయంలో వారు రోధిస్తున్నటువంటి ఆ యొక్క స్థితిని మీరు ఒకసారి ఆలోచించండి. జస్ట్ ఇమాజిన్, ఆలోచించండి. ఏమని? మనమే కనుక ఒక గోదావరిలోనూ దేనిలోనూ వెళుతూ ఉండగా అది మునిగిపోతుంది, మనం చచ్చిపోతాం అన్నప్పుడు ఈ భర్త గుర్తుకురాదు, ఈ భార్య గుర్తుకురాదు, ఈ కూతురు గుర్తుకురాదు, ఈ బంధువులు గుర్తుకురాదు. ఒకనొక సమయాన్ని మంచి శారీ కట్టుకొని నువ్వు ఫంక్షన్కి పోయిన ఆలోచన గుర్తు రావు. మనకి ఏం గుర్తు వస్తాయంటే నేను చచ్చిపోతున్నాను. ఇది ఒకటే. అవసరమైతే నీ పక్కవాడిని తోసేసి నువ్వు బతకొచ్చంటే తోసేసి కూడా మనం బ్రతుకుతాం. అదే పక్కవాడిని తోసేసి ఒకవేళ విడిపించుకొని మనం బ్రతకొచ్చి బతుకు పడచ్చంటే ఆ పని కూడా మనం చేస్తాం. దేని వరకు? ఈ జీవాన్ని మనలో ఉంచుకుంటే వరకు. హల్లెలూయా. ఆలోచించండి, ఈ జీవాన్ని మనలో ఉంచుకుంటే మనం ఎంతకైనా తగ్గిస్తాం. అవునా? మరి ఈ జీవాన్ని నీలో నుంచి పోనీకుండా కాపాడిన దేవుని ఏం చేస్తావు? ఈ జీవాన్ని నీలో నుంచి పోనీకుండా కాపాడిన దేవుడికి నీవేమిస్తావు? దేవుడు ఆలోచించండి. మనం ఏమిస్తామో అది ఆత్మలకే తెలుసు.